ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు చెప్పబోయే ఈ 3 రాశుల వారికైతే ఈ ఏప్రిల్ మాసంలో వీరికైతే ఖచ్చితంగా కోటీశ్వరులు అవ్వబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు. మరి ఏ 3 రాశి జాతకులు ఏప్రిల్ మాసంలో కోటీశ్వరులుగా అవ్వబోతున్నారో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు కోటీశ్వరులు అవ్వబోతున్న ఆ 3 రాశుల వారి గురించి వివరంగా తెలియజేస్తాము. ఇక ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో గోచారంలో గ్రహ నక్షత్రాల సమాచారం కారణంగా 3 రాశుల జాతకులు అయితే ధనాదాయంతో తురుతూగబోతున్నారు. కోటీశ్వరులు అవుతారు. ముఖ్యంగా గురువు అలాగే శని కుజుని యొక్క శుభ కలయిక వలన కోటీశ్వరులుగా అవ్వబోతున్న ఈ 3 రాశుల వారైతే ఈ 3 రాశుల వారి జీవితంలో ధనాన్ని సంపాదించడానికి ఎక్కువగా వీరికి ఆదాయ మార్గాలు వీరికి కళ్ళు ముందుకు రాబోతున్నాయి. అలాగే 4 వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. డబ్బులు సంపాదించాలి అనే కోరిక వీరికి ఈ సమయంలో విపరీతంగా పెరుగుతుంది. అలాగే డబ్బులను సంపాదించే మార్గాలు వీరి కళ్ళ ముందుకు రాబోతున్నాయి. అలాగే ఈ ధనలక్ష్మి యొక్క వీరి యొక్క ఇంటి తలుపు తట్టబోతుంది. ఇక ముఖ్యంగా ఈ 3 రాశుల వారికైతే డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరమైన సమస్యలు ఏవైతే గతంలో వీరికి ఇబ్బందులు గురి చేశాయో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. ఇప్పుడు ఈ 3 రాశుల వారికైతే ఈ ఏప్రిల్ మాసంలో అధికమైన ధనాదాయంతో తొలుతూగిపోతున్నారు. ఇక ఈ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఏప్రిల్ మాసంలో ఈ 3 రాశుల వారికైతే అధికమైన ధనాదాయంతో వీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగాలలో పనిచేస్తున్నా ఈ 3 రాశుల వారికైతే ఆయా రంగాలలో డబ్బుకు కొదవ అనేది ఉండదు. ఈ ఏప్రిల్ మాసంలో ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా కూడా బంగారం అవబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేశము లేదు. ఈ ఏప్రిల్ మాసంలో కోటీశ్వరులు అవ్వబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఏప్రిల్ మాసంలో అన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో వీరి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక వృషభ రాశి జాతకులకు కెరియర్ పరంగా గొప్ప గొప్ప అవకాశాలను పొందుకుంటారు. ఈ రాశి వారు పని ప్రదేశంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు. శని కుజుని యొక్క 11వ ఇంట్లో లాభస్థానంలో సంచారం కారణంగా ఈ రాశి వారు చేస్తున్న అన్ని పనుల్లో లాభాలు పొందుతారు. ఇక వీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా వీరిని వరిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. వృత్తి, వ్యాపారంలో వృషభ రాశి వారు కష్టానికి తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. అలాగే కొత్త కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఇక శని కుజుని యొక్క కృపా కటాక్షాల వల్ల వృత్తి, ఉద్యోగంలో అధికమైనటువంటి ధనాన్ని వృషభ రాశి వారు సంపాదిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. కుటుంబంలో అందరూ సఖ్యతను కలిగి ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఒకరిని ఒకరు అర్థం చేసుకొని అన్యోన్యంగా ఉంటారు. ఇక ప్రేమకు సంబంధించిన విషయంలో ఈ నెల అద్భుతంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి కుటుంబ పరంగా అలాగే ఆరోగ్యపరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా అన్ని విజయాలు పొందుకోబోతున్నారు. ఇక ఏప్రిల్ మాసంలో కోటీశ్వరులుగా ఎదగబోతున్న 2వ రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులకు ఈ ఏప్రిల్ మాసంలో ఎన్నో అద్భుతమైనటువంటి శుభ పరిణామాలను శని మరియు కుజుడు ఇవ్వబోతున్నారు. ఇక ముఖ్యంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, టెక్నికల్ రంగం, సినీ రంగం, వ్యవసాయ రంగంలో ఉన్నవారికి శుభాలు అందుకుంటారు. ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులు చదువులు అధికమైన శ్రద్ధలో చూపుతారు. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కూడా అవుతారు. అలాగే ఆర్థికపరమైన కోణంలో చూసినట్లయితే కన్యారాశి వారికి ఏప్రిల్ మాసంలో అత్యున్నతమైన శిఖరాలను అందుకోబోతున్నారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి తాత, తండ్రి తరపు నుండి ఆస్తులు కలుగుతాయి. కోర్టులో ఏవైనా ఆస్తికి సంబంధించిన కేసులు ఉంటే అవి ఈ రాశి వారికి అనుకూలమైన తీర్పును ఇస్తాయి. ఇక ముఖ్యంగా కన్యారాశి వారికి అన్ని వైపుల నుండి ధన ఆదాయం లభిస్తుంది. మీరు చేసే ప్రతి పని కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేశము లేదు.
ఇక ఏప్రిల్ మాసంలో కోటీశ్వరులుగా ఎదగబోతున్న చివరి రాశి మూడవ రాశి కుంభరాశి. ముఖ్యంగా కుంభరాశి వారికి ధనస్థానంలో రాశి అధిపతి శని అలాగే కుజుని యొక్క కలయిక కారణంగా ఈ కుంభరాశి జాతకులకు అయితే ఈ ఏప్రిల్ మాసంలో అన్ని విధాలుగా కూడా శుభాలు కలగబోతున్నాయి. మీరు మీ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి డబ్బును ఈ మాసంలో మీ కళ్ళతో మీరు చూస్తారు. మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్ని రంగాల వారికి కూడా ఈ ఏప్రిల్ మాసంలో శని కుజుని యొక్క కలయిక కారణంగా మీరైతే అధికమైన ధనాదాయానితో తొలుతూగుతారు. అలాగే సమాజంలో హోదా, పలుకుబడి ఉన్న వ్యక్తులతో మీకు పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆ పరిచయాలు కూడా మీకు అనుకూలంగా డబ్బులు సంపాదించే దిశగా వారి పరిచయాలు మీకు తోడుగా ఉంటాయి. అంటే మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఆ పరిచయమైన వ్యక్తుల ద్వారా మీకు కెరియర్ పరంగా ఉన్నతమైనటువంటి స్థానాలకి మీరు వెళ్ళబోతున్నారు. అలాగే డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అలాగే ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటే గనక ఇప్పుడు ఈ మాసంలో అంటే ఏప్రిల్ మాసంలో ఆ సమస్యలన్నీ దూరమైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చక్కగా ఆరోగ్యంతో మీ పనులు పూర్తి చేసుకుంటారు. ఇక కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఏది ఏం అయినప్పటికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో గోచారంలో గ్రహస్థితుల కారణంగా ఈ 3 రాశుల వారికైతే విపరీతమైన ధనంతో తులుతూగుతారు. కాబట్టి మీకు వచ్చేటువంటి ధనంలో మీ చేతనైనంతలో పేదవారికి, లేనివారికి, అనాథలకు, అభాగ్యులకు, ముఖ్యంగా వృద్ధులకు, చిన్నపిల్లలకు మీరు చేసే దాన ధర్మాలు మీకు మరిన్ని కోట్ల రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తాయి. కాబట్టి మీకు వచ్చే దాంట్లో 10 మందికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ ధన రూపేణా దానం చేస్తే మీ ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చినటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి.